అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మనందరము ఒకసారి బ్రతుకుపోతున్నాం. ఇది అందరూ తెలుసుకోవాలి. కొందరు నిలబెట్టి మంచి ఆహారాన్ని వడ్డించారట, మీరు తినండి అటని. ఆ తీసుకున్న ఆహారాన్ని ఒక వ్యక్తి చిందర వందరగా తినేసాడట. కానీ తిన్నాడు, కింద పైన పడేసుకొని తిన్నాడు, ఎంత పూసుకొని. ఇంకొంత వ్యక్తికి తినడానికే సమయం లేదట, ప్రయాణంలో తిందాంలే అని ఎత్తుకెళ్ళి తినే లేదట. ఇంకొంచెం వ్యక్తి తినడానికి సమయం ఉన్నా తినే ప్లేసు సరైనది కాకపోవడం వల్ల బల్లో మట్టో కొట్టి తినలేకపోయేటట. ఇంకొక వ్యక్తి అయితే పదిలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఇటేటి ఆటంకాలు లేకుండా దాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ తిని ఆకలిని తీర్చుకున్నాడట. ఈ ఉపమానంలో మనందరికీ తెలిసిన భావం కూడా ఇదేనా. ఒకసారి ఇచ్చిన జీవితాన్ని అది అదరాబదరాగా జీవించేసి తొందరగా చచ్చిపోతారు. ఏదో ఒక దానికి ఈ జీవితాన్ని ప్రేమ పేరుటో, అప్పు పేరుటో, చదువు పేరుటో చిందరవందర చేసుకొని చచ్చిపోతారు. కొంతమంది ఎందుకు పుట్టామో కూడా, ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియకుండా ఎప్పుడో ముగిసిపోయింది. కానీ కొంతమంది మాత్రమే ఆ విలువైన బ్రతుకుని తెలుసుకొని బతుకుతున్నారు. వాళ్ళు మనమై ఉండకూడదా, అది మనమే కదా అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక మెచ్యూరిటీ మైండ్తో మీరు ఆలోచించి బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ అయితే నలుగురికి స్వాతంత్రం ఇవ్వబడింది. ప్లేట్లో అన్నం అయితే ఇచ్చేసాం, మీరు ఇష్టం ఎట్టన్నా తినొచ్చు. అలాగే జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఎటన్నా బ్రతుకు అని చెప్పి ఎలాగైతే బ్రతుకని దేవుడు కోరుకున్నాడు, ఆ కోరికను తీర్చేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్దిమంది ఎవరు అన్నది ప్రతిదినం మనం పరిశోధన చేసుకోవాలి. అంత అద్భుతమైన జీవితాన్ని మనకైతే ఇచ్చాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో అదరాభద్రగా జీవించకండి, ఏదో ఒక వైపుకి నెట్టేసుకొని మీ జీవితాన్ని పాడు చేసుకోబాకండి. అవన్నీ వస్తాయి, జీవితం కదా. ఏదైనా సుఖ దుఃఖములు దేవుడు ఏం చేస్తున్నాడు, జత వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతే. ఇప్పుడు చూడు, దాటేసుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది, ఎవరు దీన్ని దాటేసామా మనము అంటది. అప్పుడప్పుడు చూడండి, చదివే ఆనాటి చదువుకి అది కష్టంగానే ఉంటుంది. 1వ తరగతి పిల్లోడికి 1వ తరగతి చదువు కష్టమే. 2వ తరగతి చదివేటప్పుడు 2వ తరగతి కష్టంగానే ఉంటుంది, కానీ 1వ తరగతి ఏమో ఈజీగా ఉంటుంది వాడికి. అరే అలాగూ 10థ్కి వచ్చేసిన తర్వాత చూడు, 9వ తరగతి వరకు చదివినటువంటి పాఠాలన్నీ అతనికి ఈజీయే. కానీ ఇప్పుడు ఆయన బాధ అంతా ఏదంటే 10వ తరగతి పాస్ అవ్వడమే. అంటే దీన్ని బట్టి చూస్తే మన వెనకున్న స్టేజ్ అంతా దాటుకుని వచ్చేసిన తర్వాత ఒరే ఇంత ఈజీయా అనిపిస్తుంది. కానీ చదువు మాత్రం ఏ స్టాండర్డ్ అయితే చదువుతున్నావో, లేదా ఏ క్లాస్ అయితే చదువుతున్నావో ఆ క్లాసు ఎప్పటికీ టఫే, ఎవరికైనా టఫే. కాబట్టి దాటుకున్న తర్వాతే జీవిత విలువలు కనబడుతూ ఉంటాయి. కానీ అంతమున ఆరంభమున చూడమని చెప్పిన ఏకైక గ్రంథము మన బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి ప్రతి జీవితంలోనూ, ప్రతి స్థాయిలోనూ, ప్రతి స్థితిగతుల్లోనూ ఖచ్చితంగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉండి తీరుతుంది. వాటన్నిటిని దాటుకొని జీవించిన మీ జీవితము. అపవాది మనల్ని తీర్పును దాటనీయకుండానే మన ఆయుష్కాలాన్ని అయిపోవాలని ఎన్నో రకాలుగా మనల్ని హింసిస్తాడు, ఇబ్బంది పెడతాడు. మీరంతా దాన్ని దాటుకోవాలి, అది ఆలోచించాలి. అందుకే కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు అన్నాడు, వాడి కుయుక్తిని మనము ఎరగని వారము కాము. వాడు ఎట్టని రాని. అలా ఒక్కొక్కరు ఈ అద్భుతమైన జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు లాగేసుకుంటూ ఉన్నారు, ఒక్కొక్క వైపు వెళ్ళిపోతూ ఉన్నారు అన్న విషయాన్ని దయతో గుర్తించండి. ఆ సైడ్ ట్రాక్లను వదిలేసి అసలు ట్రాక్ రండి, నిలబడండి, జీవించండి, అందులో పాల్గొనండి, గెలవండి. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా,
నిరీక్షణ కలిగి గెలిచేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. ఏదైతే నిరీక్షించినావో, ఏదైతే ఎదురు చూస్తున్నావో దాన్ని దాటుకోవడం గురించి ఆలోచించు. మధ్య మధ్యలో వచ్చేసేదానికి దానికంటే గొప్పగా కనబడతాయి ఇవే. కానీ మనకు గురి కావాలి, కానీ దీని కావాలని చెప్పి నువ్వు సైడ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చూసారా? కాబట్టి నీ లక్ష్యం గొప్పది. ఏనైనా నువ్వు దేవునికి కుమారుడిగా పుట్టావు, నువ్వు దేవుని యొక్క కుమారుని యొక్క లక్ష్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చావు. తీర్పును అధిగమించుకుని తండ్రి యొక్క అపారమైనటువంటి కుటుంబంలో చేరడానికి భూమి మీద బతుకుతున్నావు. ఈ నిరీక్షణ, ఈ లక్ష్యాన్ని దయచేసి నువ్వు మర్చిపోకు. దానికంటే పెద్దది భూమి మీద ఏది లేదు. చూడండి, దానికంటే పెద్దది ఏదైనా ఉందో చెప్పండి. జరా ఒక అబ్బాయి ఎత్తుకొచ్చేసి ఇట్లా ఫేస్బుక్లో చూపిస్తున్నాడు. అదేమంటే 10,000 కట్ట ఒక చేతిలోను, ఈ పక్క ఒక అట్ట ముక్క మీద గాడ్ అని. గాడ్ కావాలా 10,000 కావాలా అని వస్తే 100కు 99 మంది ఏది తీసుకొని వెళ్ళిపోయినారా? గాడ్నా? చూసారా? అందరూ డబ్బే పట్టుకెళ్ళిపోయినారు, కట్టని లాక్కోబోయారు. ఎవరో ఒక ఆమె వచ్చింది, ఆమె కూడా గుంజుతూ ఉంది దేని మీద? డబ్బు మీద. చెయ్యేమో డబ్బు మీదకి వెళ్ళిపోయింది. అట్ట మొక్కటి తీసి చూసి, అట్టలో ఏముంది? ఈ అట్ట మొక్క చూపిస్తుంది, ఇది గాడ్ అని రాసింది. ఇది గాడ్ కావాలా, ఈ కట్ట కావాలా, 10,000 కావాలా అని 10,000 మీదకి చేయబోయి కూడా తీసేసుకొని మరలా 1 సెకండ్ అని ఆపి ఆ 10,000 వాడు మొహన కొట్టేసి ఈ గాడ్ని తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళింది కదా అని ఇంకేం ఉంది దాంట్లో అనుకున్నారు. ఆడ ముందరకి వెళ్ళి ఒక చోట కూర్చొని, అప్పుడు నిజంగానే కష్టాలు ఉంది ఆమె. అటు కూర్చొని ఒకసారి ఆ గార్డెన్ని కవర్ని, ఆ అట్టని అటు చింపింది. అది కవర్, అది తీసి చూస్తే ₹1,00,00,000 చెక్ అందులో ఉంది. చెప్పండి ఆయన. ఇప్పుడు నిన్ను ఏది పెద్దదిగా చూపించిందయ్యా? అట్ట ముక్క పెద్దదిగా చూపించిందా? నిన్ను 10,000 రూపాయల కట్టని చూపించిందా? మనుషులందరికీ ఆకర్షణీయంగా అపవాది 10,000 చూపిస్తాడు. యేసుప్రభుకు కూడా అదే చూపించాడు, ఈ లోకాన్ని చూపించేసాడు. ఇదంతా నీకే ఇచ్చేస్తాను, సాగిలపడు, ఇది తీసుకో అని. మీరు ఏది కోరుదురు? అది నైనా ఒకవేళ ఇప్పటికీ అట్ట ముక్కలో మీకు 10,000 కనబడకపోవచ్చు, కానీ ₹1,00,00,000 ఉందిరే దాని కింద. అంత ఉన్నతమైనది, శాశ్వతమైనటువంటి పరలోకంలో ఉన్నతమైన జీవితం కలిగి ఉన్నాం మనము. దానికని చిన్న దానికి అంత లొంగిపోబాకండి, ఎందుకంటే పాఠం ఇదే ఈరోజు. అందుకని నా ప్రియ సోదర సోదరి, స్థానిక సంఘానికి చేరుకుంది, లక్ష్యాన్ని చూస్తూ పరిగెత్తాలి. లక్ష్యం వైపు వెళుతున్నప్పుడు నీకు ఇలాగూ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికంటే లక్ష్యానికంటే ఎక్కువగా నీకు ఇదే గొప్పదని చూపించే ప్రయత్నం చేస్తాడు అపవాది. చూసారా? రమ్మింగా కనిపించిందంట అప్పటి వరకే ఆ పండు, రమ్మింగా కనిపించింది, చచ్చింది ఈ పిల్ల. అంతేనా? వద్దాం. మనకు అలాంటి కనపడవచ్చు. అలా కనబడినటువంటి ప్రాబ్లమ్స్ అంతా మీరు దాటుకోవడానికి యోహాన్ గారు రాశారు ఈ పత్రికని. విలువైనటువంటి అద్భుతమైన మాటలు. సో ఈ యోహాను 3వ పత్రిక యొక్క హిస్టరీ అంతా నేను పోయిన ఆదివారం మీకు అద్భుతంగా చెప్పేశాను. ఎన్ని భాగాలు చేసుకోవాలి నాయన? 3 భాగాల్లో. అందులో మొదటి భాగం ఏది? ఏనాయనా? అందులో మొదటి భాగం ఏంగా ఆలోచించాము? ఏనాయనా? ప్రోత్సాహపరుస్తూ రాశాడు, ప్రోత్సాహం కలిగి ఉండేటట్టు రాశాడు. ఆ 2వ భాగంలో తప్పును దిద్దుకోమని చెప్పి హెచ్చరిక చేశాడు. 3వది ప్రేమతో సత్యాన్ని కాపాడుకోండి అని 3 భాగాలుగా 14 వచనాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భాగాన్ని 3 భాగాలు చేసి చెప్పాను. అందులో మనకు కావాల్సినటువంటి పాఠం మేర స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఏం కలిగి ఉండకూడదనైనా అసలు పాఠం వదిలేశారు. మనం కలహము కలిగి ఉండకూడదు, కలహమునకు దూరంగా ఉండండి, కలహం రాకుండా చూసుకోండి అని. కానీ మన జీవితాలకు నేను చెప్పాను కదా, కలహం లేకుండా బతకాలనుకుంటే మనకే అది కావాలన్నా వస్తుంది. అది మన దగ్గరికి నువ్వు మాట్లాడకూడదు, అసలు ఆ సమస్య ఉండకూడదు, అక్కడికి మనం వెళ్ళనేకూడదు అనుకుంటుంటాము. ఎత్తుకుపోయి మనల్ని మధ్యలో కూర్చోబెట్టేస్తాడు. నేను వాడు తెలుసా, అనుభవిస్తూనే ఉన్నాం. పోయిన వారం అంతా కూడా అదే నా బాధ.
తీసుకోపోయి మధ్యలో కూర్చోబెడతాడు. చూసారా, ఏమనంటే నువ్వు కలహప్రియుడు అయిపో, పాఠం చెప్తావు నువ్వు. చూసారా, నిన్నే విధంగానైనా అదిగో కలహప్రియునిగా నిన్ను మార్చేసి దేవునికి దక్కనీయకుండా చేయాలి అంటనే. వద్దు 10,000 రూపాయలు చూసి ఎగరకు, 1 కోటి రూపాయలు ఉంది కింద, అద్భుతమైన జీవితం ఉంది ఇది కింద అనుకుని పాప వదిలేసి చేయండి వచ్చేయండి. చూసారా, కలహమునకు దూరం అయిపో. కానీ వీడేమో కలహాన్ని కోరుకున్నాడు. లోకం పరిస్థితి అది. సో సంఘములో ఉన్నవారు కూడా కలహపడే ప్రమాదం ఉంది. ఆ కలహపడడానికి గల కారణాలు ఏదైతే ఉందో వాటన్నిటిని మనం ఎత్తెత్తి చూసాము. అందులో అవన్నీ దాటుకుంటే ఇంకొక ఎత్తుకు పై ఎత్తు ఉన్నటువంటి భయంకరమైన కలహం ఏదైనా ఉంది అని అంటే ఆ కలహాన్ని గురించి యోహాను గారు రాసి చూపించారు. ఆ మాట యోహాను రాసిన 3వ పత్రిక 9, 10 వచనాలు దయతో మనం మరొకసారి చదువుకుందాం. చూడండి, 9, 10, 11 వచనాలు. ఏంటి సంఘములో ఏర్పడే కలహాలు అని అంటే రాసి చెప్తున్నాడట. నేను సంఘమునకు ఒక సంగతి రాస్తేనే. ఏది ఆ సంగతి? ఇది అపోస్తులది నాయన. అపోస్తులకి ఎవరు ఇచ్చారమ్మా సంగతిని? ఇచ్చింది ఎవరు అపోస్తులకి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఇచ్చింది ఎవరు అంటే ఈ సంగతి ఎక్కడి నుంచి దిగింది? సో ఈరోజు నా పత్రికలోకి, నా చేతిలోకి, నీ చేతిలోకి ఈ సంగతి ఎక్కడి నుంచి వచ్చిందంటే సాక్షాత్తు తండ్రి దగ్గర నుంచి వచ్చిందని జాగ్రత్త పడు. ఏం చెప్తుంది ఈ సంగతిలో? అయితే వారిలో, బాగా నీట్గా చదవండి, వారిలో ప్రధానత్వము కోరుచున్న దెయోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. అంటే మమ్మల్ని అంగీకరించట్లేదు అంటే అర్థం ఏంటైనా? సంగతిని అంగీకరించట్లేదు, మమ్మల్ని అంగీకరించడం లేదంటే మమ్మల్ని అంగీకరించిన ఎంత, అంగీకరించకపోయిన ఎంత, అది కాదు ఇక్కడ మ్యాటర్. వాళ్ళు చెప్పే సంగతిని అంగీకరించటం లేదు. అది సంగతి ఎవరిదని చెప్పాను ఇప్పుడు. అంటే ఇప్పుడు వారు దేన్ని అంగీకరించట్లేదట? దియోత్రఫీ దేవుని సంగతిని అంగీకరించట్లేదు, దేవుని ఆజ్ఞను అంగీకరించట్లేదు. సరే, సంఘములు ఇట్లాంటి ప్రాబ్లం ఉంటాయా? అంగీకరించకపోతే గొడవ, అంగీకరిస్తే గొడవ ఎందుకు వస్తాయి? అంగీకరిస్తే ఎందుకు కలహం వస్తుంది? పౌలు అన్నాడు సంఘానికి వచ్చినప్పుడు, నేను మీకు ఇష్టంగా ఉండకపోదునేమో, మీరు నాకు ఇష్టంగా ఉండకపోదురేమో. ఇప్పుడు ఇష్టాలు వచ్చేది అంగీకరించకపోతేనే. మమ్మల్ని అంగీకరించకపోతేనే. కూర్చోండి అంటే నేను లేస్తానంటాడు, మీరు లేయొద్దంటే నేను వెళ్తానంటాడు. ఇట్లాంటి వానికి నేనేమి నేర్పగలను? ఏమొస్తుంది అప్పుడు? కలహం వస్తుంది. అటైతే సెలవు బ్రదర్ అంటాము. నన్ను బొమ్మన్నాడే, నన్ను ఇట్టన్నాడే అని అన్నాం అనుకో, అది కలహము. మా ప్రియులారా, మనకి అట్లా వేసి మనసు ఉండకూడదు. మనం దైవత్వాన్ని సంపాదించుకొచ్చినాము. మనమేమో ఈ ట్రాక్ మీద నడుస్తుంటే వాడేందుకు సులువుగా చిక్కులు పెట్టించాడు మనల్ని. సులువుగా తగులుకున్నాం నాయన దాని దగ్గర. మనం హాయిగా పోతూ ఉంటాము, కానీ ఇంత హాయిగా ఉంటావు నువ్వు. అదేనా? సార్ జాగ్రత్త నా ప్రియమైన వాళ్ళారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. అందుకే ఎక్కువగా కుమ్మరించుకోబోకండి, ఎక్కువగా దూరం చేసుకోబోకండి. మితంగా ఉండండి, హ్యాపీగా ఉంటుంది. అది మితమైన స్నేహం ఎప్పటికీ ఉంటుంది. మిడిమిడికి చూసారా, ఎగిరెగిరి దూకిన ప్రేమ అప్పటికప్పటికి అర్ధాంతరంగా తెగిపోతూ ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, వీడు ఎట్టటి వాడు అంటే, చూశారు నాయన, మమ్మల్ని అంగీకరించలేదంటే సత్యమును అంగీకరించట్లేదు, సంగతిని అంగీకరించట్లేదు. అందుకే రాస్తున్నాను, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరచ్చు. జరా ఇంటికి తిరుగుతున్నాడట, వీధికి తిరుగుతున్నాడట, సంఘం ఎక్కడెక్కడ ఉంది అక్కడ తిరుగుతున్నాడు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ. ఏమది? వదరడమే. వదరుట అంటే ఏంటైనా వదరడం అంటే చల్లడం. అటు వదులుతాం చూసారా, చేతులు ఉండేదాన్ని ఏమవ్వాలా? ఇదులు ఇచ్చాడమంటాం ఒక మాట చెప్పాలంటే. పోయి అన్ని చోట్ల ఇది ఇచ్చేసి వచ్చేస్తున్నాడు. ఒకప్పుడు ఆ ముళ్ళ చెట్టు మన ఇండియాలోనే లేదట, చూసారా? బయట దేశం నుంచి తెచ్చారట ఆ విత్తనాన్ని. ఫ్లైట్లో ఎక్కేసి ఆ ఫ్లైట్లో నుంచి చల్లేసుకొని వెళ్ళిపోయినారంట. ఇండియా అంతా చల్లేశారట. అది లేని చోటే లేదు, మొలిచిపోయింది. దాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. అంటే వదిలేసి వెళ్ళిపోయినాడు. తమిళ్లో వదలడం అంటే ఇంకా అద్భుతం. తమిళ ఓడు కూడా అది అంటే చల్లేడు.
అపోస్తలను గూర్చి సంగతులు చెప్తున్న దాన్ని గురించి వదులుతూ తిరుగుతున్నారు. అదొక కలహం వచ్చే ప్రమాదం ఉంది. చూసారా సంఘంలో, చూసారా యూట్యూబ్లో వదలడమే ఈ మధ్య. చూసారా వారికి ఏం లాభాలు వస్తున్నాయో మనకు అర్థం కాలేదు. ఇప్పుడు సంఘాన్ని కాపాడి దేవుని ఎదురు నిలబెట్టని ఏమన్నా రక్తము కాచి ఇచ్చిన ఆ సంఘానికి ఖాయమని ఇస్తే వీళ్ళు ఏం చేసుకుంటున్నారైనా వదులుతూ ఉన్నారు. పనికి మాలిన మాటలైనా దాని ఇదే తీర్పు ఏం పనికిరాదయ్యా, ఆ ఛాలెంజింగ్ ఏమైనా పనికి వస్తాయనైనా, అట్లాంటి ఏమైనా గొడవలు పనికి వస్తాయి చెప్పండి. ఇక్కడ వాక్యంలోనే ఏమంటుందంటే మీరు ఏం కలిగి ఉండకూడదని, కలహమే కలిగి ఉండకూడదంటే కలహానికే రా రా అని పిలుస్తుడు, తొడగొట్టి జబ్బ జరిచి దాన్ని విసులు కొట్టి సిటికేసి, చూసారా వద్దురా. అదే దేవుడు అంటుంది. వాడు చూసారా, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరచ్చు, అది చాలన్నట్టుగా వదిలింది కూడా, వదులుకుంటూ పో అని అనుకుని గమ్మునుంటే అది చాలన్నట్టుగా సహోదరులను తాను అంటే తానైనా కూడా చేర్చుకున్న, కానీ దాని అర్థం తాను కూడా చేర్చుకోకుండా సరే వదిలే, ఎవరైనా నువ్వు వదిలికి బయటకు వచ్చేసిన వాళ్ళు అటువల్ల నువ్వని చేర్చుకున్నావా, నువ్వని కాపాడినావా వాడినే, నువ్వు నీకు 10,000 ఇస్తా, వచ్చే ఆయన ఏమి ఇస్తాడు, ఇటు వచ్చి అంటాడు. అట్లా వచ్చేసేది అట్లా రా అని పిలుస్తుంది దేనికోసం అంటే నీ ఎదుర్కొన్న శత్రువు కోసం. నాకు దినకర్ గొడవ అనుకున్నాయినా, ఇప్పుడు దినకర్ ఏం చేస్తాడు, నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసేయాలనుకుంటాడు. అవును కదా నాయన, అలాంటిప్పుడు ఏం చేస్తారు నాయన, రా ఎంత ఇస్తాడు మనిషి అన్నా, నేను ఇంత ఇస్తాను రా అన్నానంటే అర్థమవుతుందా. అప్పుడు ఎవరి కొరకు ప్రేమిస్తున్నావు, ఇన్ని రోజులు గమనం ఉన్నాడు, అప్పుడు ఇవ్వకూడదు దినకరన్నా. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఇవ్వకూడదా, అప్పుడు చేయకూడదా, అప్పుడు అన్నాన్ని కూడా లేకుండా అల్లాడుతున్నాడే, కాదు, అక్కడి నుంచి నిన్ను వేరుపరచాలి. అదనైనా కావాల్సిన వాడికి. అక్కడి నుంచి బయటకు వచ్చేసినాడు అనుకో, ఆ తర్వాత ఏడున్నాడు కూడా చూడ్డావు ఆ శత్రువు. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా. ఈ దెయోత్రెఫే ఎటాటిక్ గుణం కలిగిన వాడంటే దేవుని దగ్గర ఉండకూడదు, అయ్యిల్లా సరే సంఘములో ఉండకూడదట. అందుకే వివరణ రాసా, సహోదరులను తాను చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు కలిగిన వారిని కూడా, చేర్చుకునే మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూసారా ఎంత బాధ చేస్తుందో. చేర్చుకునే వారిని కూడా చేర్చుకోనీయకుండా, కాపాడేవారిని కూడా కాపాడనీయకుండా, నడిపించేవారిని కూడా నడిపించనీయకుండా మొత్తంలో సున్నా అయిపోవాలి. అది అపవాదిక గుణమే అది. ఇప్పుడు చెప్పిన ఎంత వ్యవహారం వస్తుందో, ఎంత కూడా వచ్చేస్తుందో. నిజంగా ఏనైనా మన నోటిని దగ్గర నుంచి ఏనైనా ఆహారాన్ని పెరికేసినంత ప్రమాదం అది. దెయోత్రెఫే మంచివాడు కాదు. సంఘములో ఇలాంటి గుణాలు ఉన్నవారికి ఏమైనా ఖచ్చితంగా నిత్యమైన నిత్య నరకగ్ని తప్పదు. సో అలాంటి గుణము ఒకవేళ మనలో ఉన్నట్లయితే వద్దు, ఈ ప్రసంగంతో దాన్ని వదులుకోవడానికి సిద్ధపడదాం. అందుకే దేవుడు ఈ ఉత్తరాన్ని రాసి పంపించాడు. నేను రాసి నేను రాయినది ఏమనగా, సంఘమునకు నేను రాయినది ఏమనగా, అందుకే టైటిల్గా పెట్టాము. ఏం నేను టైటిల్లో సంఘమునకు రాసిన ప్రమాదం. అది ఇది ప్రమాదం. ఏది ప్రమాదం అంటే వాడు ఎందుకు ఇంత పని చేస్తున్నాడంటే వాడు సంఘములో ప్రధానత్వమును కోరుకుంటున్నాడు. అదేదో నేనే ఇచ్చేస్తారా, ఆ క్వాలిఫికేషన్ వస్తే నీకు ఇచ్చేయమా దీన్ని, లేదా పోదురా ఎక్కడికైనా. ఏదైనా మంచి సంఘాలు ఉన్నాయి, అది చేసేవారు లేక కదా అల్లాడుతున్నాం మనము, బ్రతిమలాడుతున్నాం. బిడ్డలు పోయిరండి, ఎక్కడికి పోయిరండి, అక్కడికి పోయిరండి అని పంపిస్తాంరా. వచ్చారా కొంతమంది ప్రధానత్వం కోరుకుని ఇదిగో ఇలాంటి పనులు చేస్తారు. వారి ప్రధానత్వం ఇవ్వకపోతే సంఘం అంతా గలిబిలి చేసేస్తారు. ఆ ఒక్కడి కోసం, ఆ ఒక్కడే ఆలోచనల కోసం సర్వనాశనం చేసేసి వెళ్ళిపోతారు. తనతో పాటు ఉన్నవారు, తన మాటని వింటున్న వారు అందరినీ నాశనం చేసేస్తారు. వారికి తెలియదు పాపం ఇది. రా బయటకు వచ్చేద్దాం, బండిరా, బయటకు వచ్చేస్తాము. ఎందుకు బయటకు వచ్చేస్తున్నారో కూడా తెలియదు. వాడు చెప్తున్న అక్కడ, వారు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎందుకని? వాడు చేర్చుకున్న మనసు కలిగిన వారిని కూడా ఏం చేస్తున్నాడట, ఆటంకపరుచున్నాడు. పోయి నిన్నెవరు చేసుకోమన్నాడు. సరే వివాదాలు పుట్టించేస్తారు, సంఘం అంతా గలిబిలి చేసి పారేస్తారు.
వారికి మేము ఏ అధికారము ఇచ్చి ఉండలేదు. సంఘం నుంచి లెటర్ వచ్చింది. అందుకనైనా మీ దగ్గరికి ఎవరైనా సంఘం వాక్యాన్ని చెప్తామని వచ్చినా, ప్రార్థన చేస్తామని వచ్చినా ముందు విచారణ చేయండి. ఏం బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఏ సంఘం నుండి వస్తున్నారు, సంఘంలో మీ పొజిషన్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు సంఘంలో. మిమ్మల్ని ఎవరైనా అడిగారు నైనా, పిల్లలు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా అడిగారు? అట్లా అడగకపోతే కూడా మీరు చెప్పాలా. వారు అడగవలసినది ఆ జ్ఞానం లేదేమో వాళ్ళల్లో, కానీ మీరు ఆ జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఎవరైనా వచ్చి వాక్యం చెప్పేస్తానంటే చెప్పి వినేస్తా అని అనకు. అది ఎలిజిబుల్ లేని మాట. నువ్వెవరు అంటే నువ్వు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు మాకు వాక్యము? చూసారా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ సంఘంలో నీ పొజిషన్ ఏంటి? నువ్వు బోధకుడివా, సువార్థికుడివా, పెద్దవా? ఏంటని నీ పొజిషను? నిన్ను ఎవరు పంపించారు? ఏ సంఘంలో ఎవరు పంపించారు నిన్ను? ఎందుకంటే ఎవరు పంపలా, నేనే వచ్చినాను అనుకో, అదెంత అబద్ధమనైనా అది సేవే కాదు. ఎందుకంటే వాడు వచ్చింది మిమ్మల్ని గలిబిలి చేయడానికి. అందుకే రాసి పంపించాడట ఉత్తరము. పెద్దలు చదివాం కదా అపోస్తల కార్యంలో, వారికి మేము ఏ అధికారమో ఇచ్చి ఉండలేదు, వారే వచ్చారు, వారు వచ్చి పాడు చేస్తున్నారు సంఘాన్ని. వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడు వారు కారు. గలతీ సంఘానికి రాసిన సంగతి చెప్పాము. వారు మిమ్మల్ని కేవలం మీ మేలు కోరి వెంటాడిన వారు కాదు, వాడి మీద పగ తీర్చుకోవడానికి. చూసారా ఎంత ప్రాబ్లం ఉందో? చాలామందిని తీసుకెళ్లారు అలాగూ. నా మీద ఏమైనా శత్రుత్వం ఉందనుకోండి, నేను మన దగ్గర ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకెళ్ళు, నువ్వన కాపాడు, నేను నీకు సెల్యూట్ కొడతాను కదా. చూసారా, చాలామంది బోధకులు మన దగ్గర ఉన్న పిల్లలందరినీ బయటికి తీసుకెళ్ళారు. కొంతమంది పేర్లు నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ అలా తీసుకెళ్ళిపోయారు. వెరీ గుడ్, నువ్వన్న కాపాడు. ఇప్పుడు నువ్వు కాపాడలా, ఇక్కడ కాపాడు నీకులా. ఇప్పుడు వాళ్ళు తిరిగి రావడానికి మన దగ్గరికి ఏమైపోయింది? అయినా సిగ్గు అయిపోయా, రాలేకపోయా, అమ్మ మొత్తం వదిలేసుకుని. ఇంత దూరం జరగబోయేదాన్ని ఎంత సున్నితంగా ఆలోచించాలి మరి చెప్పండి. అందుకనైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘములో ఈ కేవలము ఈ పదవన్న పేరు ఉంది చూసావా, అందుకే మన సంఘంలో పదవులే ఉండవు. నిజమేనా? కొన్ని సంఘాల్లో ఏముంటాయండి, ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, జనరల్ సెక్రటరీ, అది ఏమేమో అంత ఎవరు అనుకున్నాం మమ్మల్ని సెక్రటరీకి సపరేట్ కూర్చోయ్యా ఎక్కడ? అరే పాస్టర్ దగ్గరేరా, సంఘంలో కాదు. చూసారా, పాస్టర్ దగ్గరే కూర్చోవాలి అతను అంటాడు. అసలు పాస్టర్ని కూర్చోబెట్టేదే వాళ్ళు, లేకపోతే లేదు. ఏడుందర్రా బాబు ఇది. అదే నిన్ను వద్దంటున్నారు, వద్దన్న దాన్ని కావాలని చేస్తారు వీళ్ళు. అతి ప్రమాదము. అందుకే వారు ప్రధానత్వమును కోరుకున్న దయత్రుఫ లాంటి వాళ్ళందరూ సంఘమును పాడు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే వాడి దగ్గర ఉన్న గుణ లక్షణాలు మంచివి కావు. అందుకని మనం గత ఆదివారం వరకు చూసాము. ఇప్పుడు వాడి గుణ లక్షణాల్లో ఉన్న ప్రమాదము, దేవత్రఫ్ లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ప్రమాదము ఏమైనదో వరుస క్రమంలో ఒక్కసారి చూద్దామనైనా. వారు ప్రధానత్వం కోరుకున్నటువంటి ఆ గుణ లక్షణాన్ని చూడండి ఏమని వ్రాయబడి ఉందో. 9వ వచనంలో మరలా ఒకసారి చదువునన్నా. 9వ వచనం, 9వ వచనం. నేను సంఘమునకు అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్నా. అంటే సంఘం నేనే ఉండాలా, నేనే అది ఆ పదం చూసిపోయినా. నేనే అన్నది గత వారం చూపించాను. నేనన్న గుణమే తప్పు అని ద్రేయోత్రుఫే మమ్మలను అంగీకరించటం లేదు. వాడు మమ్మల్ని గూర్చి వదరుచు అది చాలనట్టుగా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయిచు ఉన్నాడు కదా. ఈ ప్రాబ్లము ఇతనికి ఎందుకు వచ్చింది?
ఎందుకు వచ్చిందంటే ఇది తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రధానత్వం ఎవరికి ఉండాలి సంఘంలో? ఎవరైనా సంఘానికి ప్రధానం? ఎవరినైనా సంఘములో ప్రధానుడు ఎవరినైనా? బోధకుడా? క్రీస్తు. సంఘమునకు శిరస్సు ఎవరినైనా? క్రీస్తు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చెప్పినట్టు బోధకుడు కూడా నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టు ఏదైనా సంఘము నడుచుకోవాలి. సర్వాధికారములు ఇప్పుడు ఎవరికి ఇవ్వబడి ఉన్నాయట? క్రీస్తుకి. సరే, ఆ విషయం ఒకసారి చూద్దామా? అధికారాలన్నీ దేవుడు ఎవరికి ఇచ్చినాడో? అవునా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును, చూసారా, భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. ఎవరిచ్చింది మరి? తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు ఈయనకి అధికారము. అర్థమైందైనా? తండ్రి అయిన దేవుడు ఇచ్చిన అధికారం ఇది. దేని మీద అయితే సర్వ అధికారం అంతా సర్వలోకం మీదే కాక ఇప్పుడు స్పెసిఫిక్గా దేని మీద అధికారం ఇచ్చాడో? ఎపిసిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఎపిసిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి చూద్దాం. 22 చదువు. మరియు ఆయన అదట సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను, అంటే ఎవరిని? క్రీస్తుని. ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఇది కదా నైనా ప్రధానత్వము. ఆయన ప్రధానుడు, ఆయనే అధికారము కలిగిన వాడు అని అర్థము. ఆయన నియమించను, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘమునకు ఆయనే శిరస్సు, సర్వమును ఆయన పాదము కింద ఉంచబడి ఉన్నది. అంటే ఇప్పుడు దైవత్రఫీ ఏం కోరుకుంటున్నాను ఆయన? క్రీస్తు కూర్చున్న స్థలం కావాలట ఇతనికి. క్రీస్తు నువ్వు తోసేసి ఈయన కూర్చోవాలనుకుంటున్నాడు. ఇది ఎక్కడి వరకు న్యాయం చెప్పునైనా? సంఘములో ఎవరైనా ప్రధానత్వం కోరుకుంటున్నారంటే క్రీస్తును తోసేసి కూర్చోవాలనుకుంటున్నారని అర్థం. ఇది ఎంత పెను ప్రమాదమో. అందుకే ఈ క్యారెక్టరే ఉండకూడదు. ఇది దైవత్రఫీ క్యారెక్టర్. ఇట్లాంటి వాళ్ళు సంఘాల్లో బోల్డ్ మంది ఉంటారేమో, మన సంఘంలో ఉండకూడదు నాయన. కొన్ని సంఘాలు తెలియక ఉన్నారు. ఎందుకు తెలియదు వాడికి అని అంటే, కొలసీలకు రాసిన పత్రిక, వారికి ఈ వాక్యం తెలుసుంటే, దీని అనుభవం తెలుసుంటే దీన్ని కోరుకోరు. వసంత గారు చెప్పినట్టు ఇది తెలియదు కాబట్టి ఇది కావాలని కోరుకుంటున్నారు బాబు. చూడు, ఈ సందర్భం ప్రకారము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చూద్దాం. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు. సంఘము సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అండర్లైన్ చేయండి. ఆయన మాత్రమే శిరస్సు. అంటే అధికారం ఆయనది, సంగతులు ఆయనవి. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం. అన్నింటిలో ప్రాముఖ్యం ఆయనది. మనదే ఉంది. నేను ఎక్కడ నువ్వు ఏదైనా చెప్పినా ఆయన చెప్పినట్టే ఉండాలి. అది ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మనకి ఇచ్చినటువంటి అధికారం ఏది? ఆ అధికారం నువ్వు మాట్లాడాలా. ఆయన చెప్పిన అధికారం నువ్వు చెప్పకూడదు. ఆయన చెప్పిన అధికారాన్ని తీసేయడానికి నువ్వు సిద్ధపడకూడదు. కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రధానత్వం కోరుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆయన చెప్పిందే వద్దు, అక్కడ ఈయన చెప్పింది ఉండాలా. అది ఎంతవరకు సమంజసం? సంఘం ఆయనదిరా బాబు. సంఘమును ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు. నువ్వు చెప్పడానికి ఎవరు? నేను చెప్పడానికి ఎవరు అసలు? అందుకే నేను చెప్తున్నాను ఆయన,
ఆయన ఆది అయింది మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూమి మీదైనా భూలోకమందునైనవైనను పరలోకమునందు అయినను వాటన్నింటినీ ఆయన ద్వారా తండ్రితో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. లేదు నేనే ఉండాలా, నేనే ప్రధానత్వం కలిగి ఉండాలంటే రా నువ్వు పోయి సిలువలో చావు, నువ్వు సిలువ రక్తము నీవు, అట్టే మీ మాట మేము వింటాము, మా పాపాల కొరకు నువ్వు కూడా చావు యేసుక్రీస్తులాగా. అప్పుడు కోరుకుందు ఆ ప్రధానత్వాన్ని. నేనే ఉండాలన్న దుర్మార్గపు ఆలోచన అపవాద్ది. వద్దనైనా ఆయన కంటే మనం ఎవరు బాబు? సంఘము అది. అందుకే మనం ఏమైనా ఒక రూల్స్ పెట్టామనంటే అది క్రీస్తు చెప్పినదే ఉండాలి. క్రీస్తు ఎవరికి చెప్పాడు? నేను తీసుకొచ్చి అపోస్తులకి. అది అపోస్తులకి చెప్పున్నాడో లేదో చూడండి. ఒకటి మేము ప్రవేశపెడుతున్నామనంటే ఆ ప్రవేశపెట్టినది అందులో ఉందా లేదో చూడు మొదట. అది వాక్యములో ఉందా? అది క్రీస్తు చెప్పి ఉన్నాడా? అది క్రీస్తుకి తండ్రిని దేవుడు ఇచ్చి ఉన్నాడా? లేదా క్రీస్తు ఏమైనా మధ్యలో మార్చున్నాడా? అది చూడాలి. ఇప్పుడు చెప్పినైనా ప్రధానత్వం కోరుకున్న వారందరూ ప్రమాదంలో ఉన్నారని దాని అర్థం. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, ఎవరైనా ప్రధానత్వం కోరుకుంటూ ఉన్నారంటే యేసు బోధలో చూశారు. అయినా యేసు బోధలో ఒక్కసారి చూద్దాం. ఆ ప్రధానత్వం కోరుకున్న మొదటి కావాలనుకునే వారందరూ ఈ గుణంలోనే ఉంటారు. చూసారా, ఒక తల్లి వచ్చింది, రాత్రి అంతా ఎక్కబెట్టారు ఆ తల్లికి ఆ కొడుకులు. మార్కు సువార్త 10వ అధ్యాయం నాయన ఒకసారి చూద్దాం, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుంచి. వీళ్ళ బాధ అంతా ఇదేను, యేసు రాజ్యం తెస్తాడంట, ఆ రాజ్యం తెస్తాడంట అని. అయ్యా ఆ రాజ్యం ఏముందో కూడా తెలియదు ఆమెకి పాపం. రాత్రి అంతా చెప్పిన మాట అంతా వినేసి కొడుకులను తీసుకొని వచ్చేసింది. వచ్చి యేసు ప్రభుత్వం ఏమని మధ్యస్థం చేస్తుంది? యేసు ప్రభుత్వం మధ్యస్థం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి నాయన? ఇప్పుడు ఈ మధ్యస్థం చూడండి ఆయన ఎవరితోనే అంటే ఎవరైతే ప్రధానత్వం కలిగి ఉన్నారో వారితోనే మధ్యస్థం. ఎవరు దిగిపోవాలి ఇప్పుడు? ఎంతరా అది? ఏసుని దింపేసే దానికి మధ్యస్థం చేస్తున్నా నీవే. చూడండి ఏమని, జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు అంటే ఏంది బ్రదర్? అక్కడ మీరు ఏం అడుగుతున్నారో, ఏం అడుగుతున్నారని, ఏం అడుగుతున్నారు నాయనా? నీ ఉద్యోగం ఇచ్చేయని. చూసారు నాయనా, నీ ఉద్యోగమే ఇచ్చేయి అని అంటే చూడండి, ఆ మాట కరెక్టేనా? రైట్ నాయనా, వినండి. అంటే మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు. ఎందుకు తెలియదు వీళ్ళకి? అది తెలియదు కాబట్టి కదా అడుగుతున్నారా? ఎవరు పదవిని అడుగుతున్నారా? యేసు ప్రభు ఆ పదవిని ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. నిజం చెప్పండి, ఆ ప్రధానత్వాన్ని ఇవ్వడం పెద్ద మ్యాటరా? ఇచ్చేస్తాను, కాకపోతే నేను తాగే గిన్నెలోనిది మీరు తాగలరా? తాగేస్తామన్నారు నేను నీళ్ళు. అంటే దీని అర్థం ఏంటనైనా, వారు ప్రధానత్వం మీదే ఉంది వాళ్ళకి. అది ఆ అధికారం కావాలని అంటే చూసారా, ఖచ్చితంగా తాగాలి, పాత్రలోనిది త్రాగాలి. తర్వాత ఏమన్నాడు బ్రదర్?
అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుదురేమో కానీ నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందుదురు, కానీ నా కుడి వైపున ఎడమ వైపున కూర్చుని నిచ్చుట నా వశములో లేదది. ఈ అధికారం ఎవరు ఇవ్వలేదు. ఈ అధికారం ఇచ్చే అధికారం నాకు కూడా లేదు. ఈ అధికారాన్ని ఇచ్చింది ఎవరు అంటే, ఇప్పుడు అధికారులు ఇచ్చేది ఎవరినైనా ప్రధానత్వాన్ని ఇవ్వాలంటే ఎవరు? సంఘములో కూడా నీకు ప్రధానత్వం ఇస్తాడు. అది ఎవరు ఇవ్వాలి? అది దేవుడిచ్చాడంటే శాశ్వతంగా ఉంటుంది. ఒక మనిషి ఇస్తే అప్పుడే బోధనైనా. అందుకని దయ ఉంచి గుర్తుపెట్టుకోండి, మనల్ని ప్రేమించి దేవుడు ఇవ్వని ఆ పనిని, ఏ పని అయితే దేవుడు నిన్ను సంఘములో ఇవ్వాలనుకుని నువ్వు ఎంచుకొని ఉన్నావో ఆ పనిని ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. ఆయన ఇచ్చాడంటే శాశ్వతంగా ఉంటుంది. అది చూసా, కుడి పార్శ్వం పోయి కూర్చోగలిగినంత వరకు ఉంది ఆ సింహాసనం. అక్కడి సింహాసనం కాదు మ్యాటర్ ఆడ. చూసారా, తండ్రి యొక్క కుడి వైపున ఎడమ వైపున కూర్చొని అధికారం ఇవ్వాల్సింది తండ్రిని దేవుడు. అది చాలామందికి తెలియదునైనా. ఈ సంఘంలో చిన్న చిన్న అధికారాలు, ఈ అధికారాల కోసం ఆరాటపడుతూ సంఘాన్ని పాడు చేసేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. సంఘంలో చాలామందిని దూరం చేసి ఏదైనా మూట కట్టుకుంటుంటారు. పెద్ద పాపము. యేసు చెప్పిన మాటల్లో లోకాసు వార్త 2వ అధ్యాయం 2వ సందర్భాన్ని చూడండి బ్రదర్. యేసు మాట్లాడుతున్నారు. 22వ అధ్యాయం 24వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం. చూసారా, ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను గొప్ప, నువ్వు గొప్ప. అదే నేను ప్రధానత్వమా, నువ్వు ప్రధానత్వమా? అవును. అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను నిదానంగా వచ్చాడు వాళ్ళ మధ్యకి. ఏమని? అన్యజనులలోనా వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెనో, అధిపతి పరిచారకుని వలెనో ఉండవలెనో. మీలో ఎవరైతే గొప్పవారు అనుకుంటున్నారో, అవ్వాలనుకుంటున్నారో, మేము ఇవ్వడంలో ఏం లేదన్నా, మేమైతే ఇవ్వడంలో ఏమి తప్పు ఏమి లేదు. కానీ ఇవ్వాలంటే మీరు దాన్ని ఎలా చేయాలి? అది మీరేమనుకుంటున్నారు? ఇస్తే ప్రధానత్వం ఇస్తే వచ్చి కుర్చీ మీద కూర్చొనేసి చేసేది అని అనుకుంటున్నారేమో. కాదు, అది రివర్స్. ఏం చేయాలటనైనా? ప్రధానత్వం ఉన్నవారు అందరికీ పరిచారకులుగా ఉండాలట. ఇది ఎంత పెద్ద కష్టం తెలుసునైనా. అది ఇప్పుడు కావాల్సింది దేవునికి. మీరు ఎవరైనా చేయగోరినట్లయితే అందరికి పరిచారకులుగా ఉండాలి. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ ప్రధానత్వం కోరుకునేవారు ఆ పనులు చేయరు కదా. అంటే వారికి అది అర్థం కాని మ్యాటర్ అది. ఒకవేళ నేను ప్రధానుడుగా ఉన్నానని అనుకునేవాడు అందరికి పరిచయం చేసిరండి, అది నేర్పియండి, వారి చేత చేయండి, వారి కంటే కూడా తక్కువ చేయండి. యేసు ప్రభు చేసిన పనులు చిన్నవి కాదు. దాని కొరకు ఇక్కడ చూడు, చాలామంది చూశారు నాయన. అందుకే నేను చిన్న పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద అధికారులు, పెద్ద అధికారంలో ఉంటారు నాయన. కానీ వారు చిన్న పనులు చేస్తారు. అది సేవ. ఆ గుణం ఎవరికైతే ఉంటుందో వారికి కిరీటాలు లేకపోవచ్చు. ఎవరైనా చిన్నవాడిగా చిన్న పనులను చిన్నవారి వలె, మీలో గొప్పవాడు ఎవరైతే అనుకుంటున్నారో వారు ఎట్ట కనబడాలట మనుషులకి? చిన్నవాని వల్ల. అంటే చిన్న పనులు చేయాలి. చిన్న పనుల దగ్గర నుంచి చేసుకురావాలి. ఈ పరిచర్య చేయాలి అని దాని అర్థం. యేసు ప్రభు చేసాడో లేదు నాయనా? మీరు కూడా ప్రధానత్వం కావాలనుకుంటే ఆ పనులు చేయండి. ఆ పనులు చేయకుండా నేను పెద్దవాడిని అయిపోవాలనుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే, నిన్న మొన్న వస్తూనే ఉన్నాను ఆయన ట్రైనింగ్కి, బైబిల్ ట్రైనింగ్కి. ఇప్పుడు ఎప్పుడు ఏం కావాలనుకుంటాడా? డైరెక్టర్ అయిపోవాలనుకుంటాడు. ఎట్ట డైరెక్టర్ నువ్వు? కనీసం ప్రార్థన చేయడం కూడా రాలే నీ మొహానికి, పాట పాడడం రాలా, బైబిల్ను చక్కగా చదువుకోవడం కూడా రాలా. చూసారైనా ఇట్లాంటి వారు దేని కొరకున్నారైనా పెద్ద పొజిషన్ నిన్న మొన్న వచ్చేది. అది తప్పు.
అయినా దాన్ని దేవుడు ఇవ్వని అని అంటే దానికి సరిపడి పరిచర్యలు నువ్వు చేసుకుంటూ రా. ఆ పనులు చేయడానికి కాదు, కేవలం అధికారమే చేయాలి. అట్లాంటి వారికి ఈ మాట చెప్తున్నాడు. అందుకని గొప్పవాడు ఎవడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. ఈ క్వాలిఫికేషన్ రాసేసుకోండి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు మాకు ఈ బాధ్యత ఉంటే బాగుండు అని కోరుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే బయట చెప్పకండి, మీరు చెయ్యండి. చిన్నవాని వలె అంత తగ్గి గుణం కలిగి చిన్న పనులు చేసుకుంటూ రండి. సూపర్ నాయనా, ఈ సేవ కలిగి ఉండడానికి ప్రయత్నించండి. అందుకని ఏమన్నా గొప్పవాడేవాడు? క్వశ్చన్ మార్క్. భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచర్య చేయువాడా? భోజన పంక్తిని కూర్చున్నవాడు పెద్దవాడా, భోజనాన్ని వడ్డించేవాడు పెద్దవాడా? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. పంక్తిని కూర్చుండు వాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు అని వలే ఉన్నాను. మీరేమనుకుంటున్నారు? పెద్దవాడనంటే బంతిలో వచ్చి కూర్చున్న వాడినే పెద్దవాడు అనుకుంటున్నారు మీరు. కానీ నేను వచ్చి ఏం చేశాను? ఆయన బంతిలో కూర్చున్న వారికి ఏం చేశాను? ఇప్పుడు కూర్చున్నవాడు పెద్దవాడా, వడ్డించిన వాడు పెద్దవాడా? అబ్బో, మనం వడ్డించిన వాడిని చిన్నగా చూస్తాము. సాంబార్దా సాంబార్ తెచ్చేవాడు నీ దృష్టిలో చిన్నవాడు కనిపిస్తుండొచ్చేమో, దేవుని దృష్టిలో వాడు ఎవడు తెలుసా? అది జాన్సన్, ఇది అది నీ భాగ్యం. దేవుడు నిన్ను చిన్నగా చూస్తున్నా, మనుషులేమో నిన్ను సరే దేవుడు చిన్నగా చూస్తున్నాడంటే వాడు ఎవరు తెలుసు నైనా? దేవుడే చిన్నగా చూస్తున్నాడంటే వాడెవడు తెలుసా? వాడు అధికారాన్ని కోరుకుంటున్నవాడు. దేవుని దృష్టిలో చిన్నవాడు, కానీ మీ అందరి దృష్టిలో వాడు ఏమనుకుంటున్నాడు? పెద్దవాడు అనుకుంటున్నాడు. ఈ ప్రపంచానికి జ్ఞానం అందలేదు నాయనా. అది తారుమారుగా ఉంది, చూసారా? నిజంగా పరిచారకుడు అయి ఉండాలనుకున్నవాడు, నిజంగా ప్రధానత్వాన్ని కోరుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు నెమ్మదిగా పరిచర్య చేయడం నేర్చుకోండి. అందుకనైనా మొదట గోతాలు ఎత్తుకొని తిరిగాము మీ దగ్గర. మీకు తెలుసో తెలియదు, చిన్న చిన్న పరిచర్యను కూడా ఒకసారి మీరు చేయలేదని నేను చేస్తూ ఉంటే పెరుక్కోవడానికి వస్తున్నారు ఇప్పుడు. అది కాదు, నువ్వేందుకు చేయలేదు దాన్ని? అది కలిగి ఉండు. మిమ్మల్ని అది చేయమని కోరుతున్నాను. అధికారిగా ఉండడం ఎంతనైనా దేవుని దృష్టిలో అధికారి అయ్యి ఉండు, దేవుని దృష్టిలో ప్రధానత కలిగి ఉండు. అదేదైనా దేవుని దృష్టిలో ఎవరైనా ప్రధానులై ఉండాలని కోరుకున్నట్లయితే వారు అందరికీ ఏమై ఉండాలి? పరిచారకుడిగా ఉండు. చూసారన్నా? అందుకేమంటున్నా 29వ వచనంలో, కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. ఆ రాజ్యం పేరే సంఘము. మీరు ఇప్పుడు రాజులు. అంటే రాజులైన వారు వచ్చి సింహాసనాల మీద కూర్చున్నారనుకున్నారేమో. ఇక్కడ వారు అనుభవించినది చిన్నది కాదు. అపరిచర్యలు ఉమ్మేశారు, అవమానపరిచారు. చూశారు నాయన? అన్ని సహించుకొని రాళ్ళతో కొట్టి చచ్చడిని ఈడ్చేశారు. ఇట్లాంటి వారికి 12 గుమ్మాలు పరలోకమందే ఉంది అని అంటే ఒకసారి ఆలోచించండి. అక్కడి సింహాసనం ఇచ్చించబడాలంటే ఇక్కడ నువ్వు కష్టపడు. సరే, ప్రధానత్వము కావాలి అని అన్నటువంటి వ్యక్తులు, ఆ దెయుత్రఫే లాంటి వారు సంఘములు పరిచర్య చేయడానికి ఇష్టపడటం లేదు. సంఘములు అధికారాలు చేయడానికి మాత్రమే, పెత్తనాలు చేయడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉన్నారు. చాలా చాలా పొరపాటు అది. ఆ గుణం మంచిది కాదు. యేసు బోధలు చెప్తున్నటువంటి అపారమైన మాట. ఇంకో లాస్ట్ చూడండి, 23వ అధ్యాయం మత్తయి సువార్త 23:6 నుంచి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 6-7 వచనాలు బ్రదర్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 6-7 వచనాలు. వాళ్ళు కోరుకునేది చెప్తున్నాడు. 5 నుంచి చదువు.
మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎవరికి కనబడాలని చేస్తారటనైనా? ఇది పొరపాటు. ఇది ప్రధానత్వం అంటారా? కాదు. చేసే వాళ్ళు కూడా మళ్ళీ వడికడుతున్నాడు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులను చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కొందరు పిలువబడుటను అనుకుందరు, పిలువబడుటయు కోరుకుందరు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. చూడు ఎంత తగ్గింపు ఉంది ఇక్కడ. ఇవి ప్రధానత్వంలో మీరు లోకము కోరుకుంటున్న ప్రధానత్వం. ఎక్కడెక్కడ కోరుకుంటున్నారట? మనుషులు కనబడాలని ఏదైనా పని చేస్తారు. అటు ఫోటో కొరకు ఫోజ్ ఇస్తారు. చూసారా? ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చూడు, కాసేద్దా చెయ్య పొరక పట్టుకుంటే చాలా అయిపోయింది, తిమ్మేశాడు, ఇక్కడ నుంచి ట్రంక్ రోడ్ వరకు చిమ్మేశాడని అంటారు. చిమ్మాడా? ఫోటోయే అది. నిజమైన సేవకుడు చిమ్ముతాడు నాయన. అది అడగవలసిందే. చూసారా? మనుషులు కనబడవలనని. చూసారా ఏమంటున్నట్ట? విందులో అగ్రస్థానము అంటే విందులో జరుగుతున్నప్పుడు మినిస్టర్ వచ్చేసాడు, లై 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 కూర్చొని తింటున్న వారందరూ లేపేసి వాళ్ళని కూర్చోబెట్టి పెడతారు. ఒకటి. రెండోది ఇంకెక్కడట? సమాజ మందిరములలో అగ్రపీఠం, పెద్ద స్థానం, పెద్ద కుర్చీ. గట్టిగా చెప్పాలా? ఏది వాడు వందనం కూడా చెప్పబోతు, నమస్తే కూడా చెప్పకుండా పోతున్నాడు, రమ్మని వాడిని ఆఫీస్ దగ్గరికి. చూసారా? ఇదా హృదయపూర్వకంగా చెప్పాలి నీకు వందనాలు. ఇంకేమన్నారు? మనుషుల చేత బోధకులము అని పిలువబడాలట. మరి ఎందుకు పిలవరు నాయన? నిజంగా నువ్వు సేవ చేస్తూ ఉంటే బోధింపలేని వాడిని కూడా బోధకుడిని పిలవమంటావా? బోధించడానికి కూడా సామర్థ్యం లేని వాడిని మేము బోధకుడిని పిలవమంటావా? యేసు బోధలో ఏనా ప్రధానత్వం కోరుకుంటున్న వారిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. అందుకని వద్దు. సంఘములో ఇలాంటి గొడవలు ఉంటాయి, దీనివల్ల వివాదం వచ్చిద్ది. సో మొట్టమొదటి ఈ గుణం ఉంటే దయవుంచి ఆ గుణంలో మనకు వద్దు. అవి పనికి కూడా రాదు. ఇలా ప్రధానత్వం కోరుకున్నటువంటి అపవాది ఎక్కడున్నానైనా అంటే ఇప్పుడు మీరు ప్రధానత్వం కోరుకుంటున్నారంటే ఎక్కడ ఉండాలనుకుని అది అట్టనుకున్న మనకెందుకు? వద్దునైనా. ఎదురు చూడ కూడా బాకండి అయినట్టటివి మనకు అవసరము కూడా లేదు. వారు ఆధ్యాత్మిక అధికారాన్ని ఏం చేస్తున్నారనిపిస్తోంది? తిరస్కరిస్తున్నారు ఆధ్యాత్మిక అధికారాన్ని. అంతేనా? వారు మమ్మల్ని ఏం చేయలేదు అన్నట్టు ఆయన 9వ వచనంలో కాదు బ్రదర్, యోహాను రాసిన పత్రికలో వాడు మమ్మల్ని అంగీకరించట్లేదు అంటే దేన్ని అంగీకరించట్లేదు? సంగతిని అంగీకరించట్లేదు అని అంటే ఆధ్యాత్మికమైన బోధన అంగీకరించట్లేదు. వాడు స్వీకరించట్లేదు. దాన్ని పై అధికారికి లోబడి ఉండాలని అనుకోవటం లేదు. వీడే పై అధికారి అయి ఉండాలనుకుంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం బ్రదర్. ఉన్నవారు అది లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె సంఘమును రైట్ మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక వారి మాట విని కానీ వీళ్ళు ఏం చేస్తారంట బ్రదర్? మేమేను వారు చెప్తున్నది వాళ్ళదిగా అయి ఉండకూడదు. మరలా వాళ్ళది అయి ఉంటే నువ్వు తిరస్కరించవచ్చునేమో. కానీ వారు చెప్తున్నది ఎవరిదినైనా
అపోస్తుల సంగతిని, సంఘములు ఇలా చేశారు, మీరు ఇలా చెయ్యండి. తండ్రి అయిన దేవుడు ఇలా ఆజ్ఞాపించున్నాడు, అది క్రీస్తేశ్వరు మనకిచ్చున్నారు, అది మీరు అలాగే చేయండి. కానీ వీరు ఆధ్యాత్మిక విషయాన్ని కూడా తిరస్కరిస్తున్నారని అంటే వీరు ప్రధానత్వం ఎంత భయంకరంగా పనిచేస్తుందో చూడండి ఈ విషయంలో. అందుకే జాగ్రత్త. 7వ వచనం చదువు బ్రదర్, అందులోనే 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని మీ పైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తల వంచుకొనుచు తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించడి. వారు చెప్పింది ఖచ్చితంగా చేయండి, అనుసరించండి, వారితో నడవండి, ఆ బోధకు లోబడండి. మేమే బోధకునికి కూడా మేమే బోధకులం. అట్టి ప్రధానత్వం కోరుకునేది అపవాది తత్వము. అది భయంకరమైనది కూడాను. ఏనైనా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు అదట, అనేకులు ఇటాటి దేత్రోఫి లాంటి వాళ్ళు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచు ఉన్నారు. ఇందును గూర్చి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. అయ్యా చూసారన్నా, సిలువకు శత్రువుగా నడవడం అంటే ఎట్లా చూడండి. ఆయన ఇట్లాంటి బోధల్లో అధికారత్వం కోరుకున్న వారందరూ సిలువకు శత్రువులు. అయినా అది చేయాలి అంటే సంఘములో అధికారులు లేరంటే ఉన్నారు. అధికారం వేరు, అధికారాలు చెప్తా తర్వాత క్రీస్తుని పక్కకు తొలగించి నువ్వు ఉండాలనుకోవడము, ఈ భయంకరమైన అధికారం వద్దు. ఇట్లాంటి మనస్తత్వం మనసుల్లో కూడా ఉండకూడదు. దీనివల్ల మీకు ఖచ్చితంగా వివాదాలు వస్తాయి, సంఘములో పాడైపోతారు. ఎందుకనంటే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. నిజంగా ఈ ప్రధానత్వానికి ఏం పెడుతున్నారు కొన్ని సంఘాలలో, ఎలక్షన్లో ఎలక్షన్లు పెట్టేస్తున్నారు నాయన. అందుకని వీడు ఎలక్షన్లు ఏం చేయాలా, లోక సంబంధమైన ఎలక్షన్ లాగా అయిపోయింది. దీన్ని కూడా నాకు ఓటేస్తావా, నువ్వు నాకు ఓటేస్తావా, ఏమిస్తావా, ఓటేస్తావంటే మనం వాళ్ళు అడిగేది అదే కదా. ఏం చేస్తావా, ఏం చేయాలమ్మా, తెల్ల చీరలేనా, మీకు బ్యాగులు ఇచ్చేయినా, భోజనం పెట్టేసేనా, ఇచ్చేనా. సంఘాల్లో కూడా నాయన దరిద్రులారా అంటే ఇప్పుడు మొత్తమే పోయింది. చూశారు నాయన, అసలు దేవుడు ఏ సంకల్పం కొరకు సంఘాన్ని ఎంపిక చేసుకున్నాడో అవన్నీ పక్కకు తొలిపోతుంది. మీరు ప్రధానత్వాన్ని కోరుకుంటే, దయోత్రఫల్ లాంటి వాళ్ళు ఉంటే ఇది ప్రమాదము. నా ప్రియ సోదర సోదరి, ఇలా కోరుకుంటున్న వారి మనస్తత్వాలలో 7 పాయింట్లు ఉన్నాయి. అందులో మొదటి పాయింట్ చెప్పాను, వారి సంఘంలో ఏదైనా మొదటి స్థానం తనకే కావాలన్న మనస్తత్వం వీళ్ళు ఎప్పుడు ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని పరీక్షించి దయ ఉంచి తొలగించుకోండి. రెండోది, ఆధ్యాత్మిక అధికారాన్ని వారు సున్నితంగా తిరస్కరిస్తారు. ఇట్లాంటి గుణాలు ఒక వాళ్ళకు వద్దు. ఏమైనా దేవునికి లోబడి ఉండాలి, ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి. మూడవది, నాలుక ద్వారా అందరికీ నష్టమును కలిగిస్తారు. నాయకత్వం కావాలనుకునే వారందరూ ఏం చేస్తారంటే ఆయన నాలుగుతో నష్టం కలిగిస్తారు. నాలుగవది, అతిథి సత్కారాన్ని అడ్డుకుంటారు. అతిథులకు సత్కారం చేస్తే, ఉదయం కూడా మనం అతిథి గూర్చి మనం విన్నాము ఉదయం, దాన్ని అడ్డుకుంటారట. అది ఎట్లా చూద్దరు. ఆ తర్వాత 5వది, భయముతో ఏదైనా పాలించకపోతారు. భయం అసలు వాళ్ళ ఒంట్లో కూడా ఉండదు. నాయకత్వంలో వారు భయమును కోల్పోతారు. ఇక 6వది, శాసనాన్ని ప్రేమ లేకుండా చేస్తారట. దేవుని శాసనమును ప్రేమతో స్వీకరించాలి, కానీ వాడు ప్రేమ లేకుండా శాసనాన్ని ఇస్తాడు. ఇంకా 7వది, సంఘాన్ని నిర్మించకుండా చీల్చి పడేస్తారట. ఇట్లాంటి సుగుణాలు దయోత్రఫీలో ఉంది. నేను వాడిని చెప్పాను, వెతికరమ్మని. వెతికారా తల్లి, వెతికారు నాయన? అయ్యా హోంవర్క్ ఇచ్చి పంపించానే, ఈ దయోత్రఫీ లాంటి పేర్లు వాడి గురించి ఇంకెక్కడైనా చదివితేరా? ఎవరు చదవలేదా? చదివారా, చదవలేదా?
ఏనా ఒకసారి చదవండి అని చెప్పా, ఇప్పుడు వెతుకుతుంటే మీరు దొరకదమ్మా అని అనేసాను, అది తప్పైపోయింది నాకు. అదేనా చదవండి మా మంచిదిగా, ఒకవేళ నాకు దొరక్కపోవచ్చు కదర్రా, అసలు మీకు దొరికింటే. అందుకే జాగ్రత్తగా చూడండి. సరే, అక్కడ ఇచ్చినటువంటి ఆ హోంవర్క్లో ఒకసారి చూడండి. ఆయన వాడి పేరేమో ఒక దిక్కడే ఉంది, వాడి క్యారెక్టర్ ఏమో ఒక దిక్కడే ఉంది, కానీ వాడి వ్యక్తిత్వము చూడు 7 పాయింట్లుగా ఉంది. అందుకే చెప్పాను, వాడి క్యారెక్టర్ ఏమో ఒక్క మాటే మాట్లాడేశాడు, కానీ ఈరోజు ప్రపంచంలో సంఘం ఎక్కడ ఉన్నా అక్కడ వాడు ఉన్నాడు, అక్కడ వాడి గుణం ఉంది, అక్కడ చెడిపోయేటటువంటి తత్వం ఉంది. అది నేను చెప్తున్నా, జాగ్రత్త. చిన్న మాటే అపవాది. చూసారా ఎంత పెద్ద పనులు చేసేస్తున్నాడు 3 లోకాలకి. అందుకని దేవతృపేట గుణలక్షణాల సంఘాలు ఎక్కువగా ఉంటుంది నాయన. వాడు ఈడ్చుకుంటాడు వాళ్ళని, అట్లాంటి వారిని ఏం చేశాడు నాయన, గ్యాలం వేసి గుచ్చి లాగి తన బుట్టలో వేసుకుని ఏం చేస్తాడట, ఎగిరి గంతు వేసే ప్రమాదం ఉంది. అందుకని వాడిని కనిపెట్టుకోండి, అట్లాంటి గుణలక్షణాలు ఉండనీయకుండా చూసుకోండి. అందులో 7 ఉన్నాయి, అందులో 2 మాత్రం వివరించాం, ఇక 4 ఉన్నాయి. వాటిని మరలా మనం ఆలోచన చేద్దాం. దేవుడు మిమ్మలను, ఈ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి సభ్యులని ఆ ప్రధానత్వానికి దూరంగా ఉంచి దేవుడి కొరకున్న దైవత్వానికి దగ్గర చేస్తాడని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.